ఊరికే కావాలని అడగకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా చక్కగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు బుచ్చే చౌదరి గారు. ఇప్పుడు సాంస్కృతిక రంగంలోనే కాకుండా నిన్న అత్యంత ప్రతిభావంతమైన క్రీడా స్ఫూర్తి కనపరిచిన మన ఎమ్మెల్యే గారు ఓడిపోయారు అనుకోండి అన్ని క్రీడల్లో. సుందరపు విజయ్ కుమార్ గారు. అధ్యక్ష, మిమ్మల్ని గెలిపించాల్సి వచ్చి మేము మీరు స్పీకర్ కాబట్టి గెలిపించాల్సి వచ్చి మేము ఓడిపోయాం అధ్యక్ష. మళ్ళా మైక్ ఎవరో బెల్ల కూడా వస్తారని భయంతో గౌరవం పెంచాలని, మీరు బెల్ల కొట్టకుండా ఉండాలని మిమ్మల్ని పెంచి పెద్దలు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలపాలండి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రోడ్లు, భవనాలు నిజంగా చెప్పాలంటే అధ్యక్ష 2019, 2024 మధ్యలో రోడ్లు ఎంత ఇంపార్టెంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసొచ్చింది అధ్యక్ష. ఒక ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎంత దారుణమైన పరిస్థితులు, ఒక నార్మల్ వ్యక్తి, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి బయటికి వెళ్తే ఆయన ఏదైనా భారం తీసుకుని కరెక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే ఆ ఆటో ఏదో ఒక పార్టీ చేతిలోకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే దారుణమైన పరిస్థితులు మా అచ్యుతాపురం దగ్గర నేను చూశాను అధ్యక్ష. పాపం ఒక తల్లి బిడ్డకి ఎదురొస్తూ, ఇంటి నుంచి ఎదురొస్తూ జస్ట్ ఆ బిడ్డ ముందుకెళ్ళాడు అధ్యక్ష. లారీని తప్పించిపోయి అందులో పడిపోతే తల్లి ముందే చనిపోయాడు అధ్యక్ష. కరెక్ట్గా 4 రోజులు ఆ దిగులుతో ఆవిడ కళ్ళ ముందే అబ్బాయి చనిపోతే 4 రోజులు ఆవిడ కూడా చనిపోయింది అధ్యక్ష. దానికోసం మేము ధర్నా కూడా చేసాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో 19-24 మధ్యలో ఎవరిని అడిగినా కూడా చిన్న గొయ్యి కూడా కప్పే పరిస్థితి లేకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేశారు అధ్యక్ష. అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఎంత గీపెట్టుకున్నా కూడా, అరిచి గీపెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేనంత పరిస్థితి అధ్యక్ష. ఒక కారు వెళ్తే కేవలం ఒక పైన క్యాబిన్ మాత్రమే కనపడేది అధ్యక్ష, కింద పార్ట్ అంతా కనపడేది కాదు అధ్యక్ష. రోడ్లు ఆ కారు టైర్లు అవనియండి సగం వరకు కనపడేది కాదు అధ్యక్ష ఒక కారు వెళ్తే. అంత దారుణమైన పరిస్థితులు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. దీన్ని కనీసం 9 నెలల్లో ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక గుంత కూడా లేకుండా చేసిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు R&B మినిస్టర్ గారికి కూడా చెప్పాలి అధ్యక్ష. అయితే ఇక్కడ నేను నా సూచనలు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. వాస్తవానికి పంచాయతీరాజ్ రోడ్లు వాటి నుంచి R&B రోడ్లుగా మార్చాల్సిన పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు కేవలం 35 టన్స్కి మాత్రమే కెపాసిటీకి మాత్రమే వేస్తాం అధ్యక్ష. వాటిని R&Bకి మార్చాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆ కెపాసిటీ పెరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు R&B దయచేసి కొత్త టెక్నాలజీని మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు 24 టైర్లు, 30 టైర్లు హెవీ లోడ్స్, హెవీ ట్రక్స్ వెళ్ళటం వల్ల అవి కొంచెం రోడ్లు మన డిజైన్స్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని మీరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తోని మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, వాటికి ఏమేమి రా మెటీరియల్స్ వస్తాయి, ఎలాంటి క్యారియర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా రోడ్ ఇస్తే దానివల్ల మనకి డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు నిలుస్తాయి అధ్యక్ష. దీన్ని మీరు దయచేసి కొంచెం టెక్నికల్గా, మరి కృష్ణబాబు గారు కూడా ఉన్నారు, అలాగే మంత్రి గారు ఉన్నారు, అందరూ ఈ సభలో ఉన్నారు కాబట్టి నేను దయచేసి వాటి మీద టెక్నికల్గా ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటున్నానంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం. మనం రేపటి తరానికి మనం
టెక్నికల్గా చాలా మంచి ఒక దారి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మాకు ఎస్పెషల్లీ దీనికి కనెక్టెడ్గా నేను చెప్తున్నాను అధ్యక్ష, మాది SEZ అచ్యుతాపురం 10,000 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం మండలం, అలాగే పక్కన పరవాడ అది కూడా SEZ, అలాగే ఇటువైపు ఇప్పుడు నక్కపల్లి అది కూడా మేజర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే ముందుకు వచ్చేసరికి మరి గాజువాక ఇండస్ట్రియల్ జోను, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అధ్యక్ష, రోడ్స్ మన ఇండస్ట్రీస్ ఏదైతే వచ్చాయో ఆ ఇండస్ట్రీస్కి తగ్గట్టు రోడ్స్ని మనం అప్గ్రేడ్ చేయలేదు. దానివల్ల అధ్యక్ష వాస్తవానికి చూసుకుంటే గాజువాక పరిస్థితి చాలా దారుణం ఉంది. రోజు రోడ్డు మీదకి బయటికి వెళ్ళి వస్తే మరి ఇంటికి వస్తున్నామో లేదో తెలియని పరిస్థితి అధ్యక్ష. అలాగే నా కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే అధ్యక్ష, దయచేసి ఆ గణాంకాలు మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే మనం ఒక 5th 6th ప్లేస్లోని ఫ్యాటల్ దీని మీద ఉన్నాం. కానీ వాస్తవానికి స్టేట్తో నా కాన్స్టిట్యున్సీ మరి చూసుకుంటే 2020లో 369 ఫ్యాటలు అయితే నా కాన్స్టిట్యున్సీలో 47 అధ్యక్ష. అదే 21 598 ఫ్యాటలు స్టేట్ వైడ్ అయితే 61 నా ఒక్క కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. అలాగే 22 299కి 68, అంటే ఆల్మోస్ట్ 10% to 15% ఫ్యాటల్స్ కేవలం నా కాన్స్టిట్యున్సీలోనే అవుతున్నాయి అధ్యక్ష. ఇది ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దీనికి సొల్యూషన్ దయచేసి ఎతకాలి. దీనికి మేము అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు మరి మంత్రి గారి దయ వల్ల ఆల్రెడీ స్టార్ట్ చేసాం. డబ్బులు లేకపోయినా TDRలు పెట్టి ఎక్విజేషన్ చేసి అలాగే స్ట్రక్చర్స్కి డబ్బులు ఇచ్చి చేస్తున్నాం. కోర్టులు ఇది చేసిన అందరినీ బతిమాలుతున్నాం, చాలా ఇది అవుతుంది. కానీ ఇక్కడ గాజువాక యలమంచిలి రోడ్డు చాలా కీలకం అధ్యక్ష. ఈ గాజువాక యలమంచిలి రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక వైడనింగ్ చేయకపోతే, ఇప్పుడు 40 ఫీట్ రోడ్డు ఉంది అధ్యక్ష, కానీ ఎవ్రీడే వాస్తవానికి నా దగ్గర 200 ఇండస్ట్రీస్ ఉన్నాయన్న అధ్యక్ష. దీని తర్వాత కూడా ఇప్పుడు NTPC వస్తుంది, అలాగే గూగుల్ నా దగ్గర వస్తుంది, అలాగే 500 ఎకరాల్లో మరి లారస్ వస్తుంది, కోకోకోలా వస్తుంది, యాక్షన్ టెస్టా వస్తుంది, బ్లూజెట్ వస్తుంది, ఇలా కంపెనీలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇదే దారిలోని ఈవెన్ నక్కపల్లి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది స్టీల్ ప్లాంట్కి, అలాగే బల్క్ ట్రక్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే పక్కనున్న పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పరవాడ కూడా మా దగ్గర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దానివల్ల ప్రతి ఒక్క ఇండస్ట్రీకి రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషను, ఫినిష్డ్ గుడ్స్ ట్రాన్స్పోర్టేషను అంతా కూడా ఇదే ఒక రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. దయచేసి గవర్నమెంట్కి చేతులెత్తి మరి అడుగుతూ ఉన్నాను, దయచేసి ఈ రోడ్ని మీరు డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే కేవలం ఒక అంటే యాక్సిడెంట్సే కాదు, మనం తెచ్చిన కంపెనీలు, మనం ఇన్వెస్ట్ చేయించిన కంపెనీలు కూడా వాళ్ళు లాభం పొందాలంటే, నాది SEZ అంత ఎక్స్పోర్ట్ జోన్ ఉంది అధ్యక్ష. ఎక్స్పోర్ట్ జోన్లోని మొత్తం మార్కెట్ అంతా గ్లోబల్ కాంపిటీషన్ అధ్యక్ష. గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఇచ్చే ట్రాన్స్పోర్టేషను ఒకవేళ డిలేడ్ అయితే వాళ్ళకి చాలా ఎక్కువగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది అధ్యక్ష. దాన్ని తగ్గించాలన్నప్పుడు మనం రైట్ మరి ట్రాన్స్పోర్టేషన్కి రైట్ రోడ్స్ అవి ప్రాపర్గా వేసి ఇవ్వగలిగితే వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళు కూడా ప్రాఫిటబుల్గా ఉంటారు, గ్లోబల్ వైజ్గా వాళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు. దానివల్ల మన ఎకానమీ పెరుగుతుంది. అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చేయడమే కాదు, ఆ ఇండస్ట్రీస్ మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళు సంపాదించాలి, మన గవర్నమెంట్కి మరి ట్యాక్సెస్ ప్రాపర్గా కట్టాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, మన నేషన్ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా మన ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవ్వాలి, గ్లోబల్గా మనం ఎదగాలని చెప్పి ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా ఈ రోడ్డు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దయచేసి మాకు గాజువాక యలమంచిలి రోడ్డు ఈ సంవత్సరంలోనే మీరు ఏదో విధంగా అంటే PPP మోడ్ అన్నారు, డెఫినెట్గా మేము మరి మంత్రి గారికి కూడా మాట్లాడాం, అలాగే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం. దయచేసి ఈ రోడ్డు చాలా కీలకం అధ్యక్ష. అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వచ్చిన ఇండస్ట్రీస్కి మన స్టేట్ మొత్తంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేపు ఇండస్ట్రీస్లో టాప్, అత్యంత
మనం రెవెన్యూ జనరేట్ చేసే ఒక డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్లో కీలకమైన రోడ్డు ఇది కాబట్టి దయచేసి అందరం కలిసి వర్క్ చేసి ఏదో విధంగా ఈ రోడ్డు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి దయచేసి మరి ఈ రోడ్డుని ముందుకు తీసుకెళ్లాల్సి, అంటే నా దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మీ టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో మరి మీ ఇక్కడితో కొంచెం ముగిస్తున్నాను. బట్ నాకైతే R&B నేను ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే రోడ్డు పక్కన ఏదైతే 100 సంవత్సరాలు మొక్కలు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆ మొక్కలు మళ్ళా రీప్లాంటేషన్ చేయడానికి నాకు సహకరించిన, నాకు సపోర్ట్ చేసిన మరి మంత్రి గారికి, అలాగే మొత్తం టీంకి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ కలికిరి మురళీమోహన్.